హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. రీసెంట్గా మనం వార్తల్లో జాగ్రఫీకి సంబంధించి ఏదో ఒక న్యూస్ మనకు కనపడుతూనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, వయనాడ్లో వచ్చినటువంటి ల్యాండ్ స్లైడ్స్ కావచ్చు, దానివల్ల వచ్చినటువంటి వరదలు కావచ్చు, దానివల్ల చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం. అలాగే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో కూడా క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి, మేఘాల విస్ఫోటనం అంటాం, లేదా కుండపోత వర్షం అన్నటువంటిది కురవటం ద్వారా చాలామంది చనిపోయారు. సో ప్రాణ నష్టం సంభవించింది, ఆస్తి నష్టం అన్నటువంటిది సంభవించింది. అవునా, చాలా థర్మల్ పవర్ ప్లాంట్స్ అన్నటువంటివి, అక్కడ 2 థర్మల్ పవర్ ప్లాంట్స్ డ్యామేజ్ అయిపోయాయి. సో వీటన్నింటి నేపథ్యంలో అసలు క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి, అది ఎలా ఏర్పడుతుంది, క్లౌడ్ బర్స్ట్కి అసలు నార్మల్ రెయిన్ఫాల్కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, అసలు క్లౌడ్ బర్స్ట్ సంభవిస్తే దాని యొక్క ఇంపాక్ట్స్ అన్నటువంటివి ఎలా ఉంటాయి, లేదు దాన్ని మిటిగేట్ చేయాలి అంటే మనం ఎలాంటి చర్యలు చేపడుతున్నాం. సో ఇవన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నటువంటి టాపిక్ కింద, అలాగే జాగ్రఫీకి సంబంధించిన కాన్సెప్ట్స్ కింద చదువుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లౌడ్ బర్స్ట్ లేదా ఏమన్నాము, మేఘాల విస్ఫోటనం లేదా కుండపోత వర్షం అంటున్నాం. సో క్లౌడ్ బర్స్ట్కి నార్మల్ రెయిన్ఫాల్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేసి కనుక చూస్తే, మనకి నార్మల్గా ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ బాడీ ఉంది అనుకుందాం. సో ఆ వాటర్ బాడీలో టెంపరేచర్ అన్నటువంటిది పెరిగింది. టెంపరేచర్ వివిధ కారణాల వల్ల ఏమవుతుంది, ఈ సర్ఫేస్ అంతా కూడా వామ్గా తయారవుతుంది. సో ఇక్కడ వామ్ ఎయిర్ అన్నటువంటిది ఉంటుంది కదా, ఈ వామ్ ఎయిర్ ఏం చేస్తుంది, అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనమాట. సో అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు ఏమవుతుంది, పైకి వెళ్ళే కొద్దీ చల్లబడి క్లౌడ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో క్లౌడ్ లాగా ఫామ్ అవుతుంది, కండెన్సేషన్ అన్నటువంటిది ఇక్కడ జరుగుతుంది. సో ఈ హాట్ ఎయిర్ ఏదైతే ఉందో ఇది అప్వర్డ్ మూమెంట్ వెళ్తుంది, దాంతో ఇక్కడ కండెన్సేషన్ జరుగుతుంది, దాంతో క్లౌడ్స్ అన్నటువంటివి ఫామ్ అవుతాయి. ఇది నార్మల్గా జరిగేటటువంటి ప్రాసెస్. సో ఈ క్లౌడ్స్ వల్ల ఏమవుతుంది, క్లౌడ్స్ ఎక్కువ ఫామ్ అయినప్పుడు దాని నుంచి రెయిన్ఫాల్ అన్నటువంటిది జరుగుతుంది, ప్రెసిపిటేషన్ అంటాం. ఇది అందరికీ తెలుసు. కానీ క్లౌడ్ బర్స్ట్ అనేటప్పటికి ఏమవుతుంది అంటే, ఈ హాట్ ఎయిర్ ఏదైతే మూవ్ అవుతూ ఉంటుందో ఇది క్లౌడ్స్లో మనకి నార్మల్గా వచ్చే రెయిన్ఫాల్ ఉంటుంది కదా, ఆ వాటర్ పార్టికల్స్ని అలాగే హోల్డ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ ఎయిర్ పెరుగుతూ ఉంటుంది, దాంతో ఈ యొక్క క్లౌడ్స్ మరింతగా ఎక్స్పాండ్ అవుతూ వెళ్తూ ఉంటాయి. సో మరింతగా ఎక్స్పాండ్ అవుతూ ఆ వాటర్ మాలిక్యూల్స్ యొక్క ఆ కెపాసిటీ అన్నటువంటిది ఒక్కసారి ఇంక ఎక్సీడ్ అయిపోయింది అన్నప్పుడు ఒక్కసారిగా వర్షం రూపంలో మొత్తం అంతా కిందికి వచ్చేస్తుంది. సో ఎక్కువ రెయిన్ఫాల్ అన్నటువంటిది చాలా తక్కువ టైంలో పడుతుంది అనమాట. సో ఇక్కడ మనం గమనించాలి, 10 స్క్వేర్ కిలోమీటర్స్ పరిధిలో 10 సెంటీమీటర్స్ కన్నా రెయిన్ఫాల్ ఎక్కువగా పడాలి, అది కూడా ఒక 1 అవర్ లోపు. సో ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై చేస్తే దాన్ని మనం ఏమంటాము, క్లౌడ్ బర్స్ట్ అనేసి పిలుస్తాము. సో నార్మల్ రెయిన్ఫాల్ అన్నటువంటిది ఎలా అయినా పడవచ్చు, కానీ క్లౌడ్ బర్స్ట్ అనాలంటే అది చాలా చిన్న ఏరియాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో కనీసం 10 సెంటీమీటర్స్ వర్షపాతం ఒక్క 1 అవర్లో పడితే దాన్ని మనము కుండపోత వర్షం లేదా క్లౌడ్ బర్స్ట్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఇది IMD ఇచ్చినటువంటి డెఫినేషన్ అనమాట. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఈ డెఫినేషన్ ఇచ్చింది. సో ఈ క్రైటీరియా ఉంటే మనం క్లౌడ్ బర్స్ట్ అనేసి పిలుస్తాం అనేసి. మరి క్లౌడ్ బర్స్ట్ వస్తుంది అనేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే, ప్రెడిక్షన్ అన్నటువంటిది క్లౌడ్ బర్స్ట్కి సరిగ్గా అవుతుందా అంటే, ఇప్పుడైతే దీన్ని ప్రెడిక్ట్ చేయడానికి మన దగ్గర ఎలాంటి ఎక్విప్మెంట్ అన్నటువంటిది సరిగ్గా లేదు. కాకపోతే మనం సరైనటువంటి రాడార్లను కనుక ఉపయోగిస్తే కనుక అప్పుడు మనం ఈ క్లౌడ్ బర్స్ట్ని ప్రెడిక్ట్ చేయొచ్చు. మరి ఈ క్లౌడ్ బర్స్ట్ అంటున్నాము, ఎగ్జాంపుల్స్ ఏంటి, ఉదాహరణలు కనుక మనం చూస్తే 2013వ సంవత్సరంలో ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ ఏమైంది, అక్కడ కూడా క్లౌడ్ బర్స్ట్ అన్నటువంటి జరిగింది. అంతేకాదు 2021వ సంవత్సరంలో కూడా ఉత్తరాఖండ్లో క్లౌడ్ బర్స్ట్ వల్ల చాలా అనర్థం అన్నటువంటిది ఫేస్ చేశాం. అట్లానే 2020వ సంవత్సరంలో మనకి కోవిడ్ ఆ టైంలోకి వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్లో కూడా ఇలాంటి క్లౌడ్ బర్స్ట్ రావటం వల్ల ఎంతోమంది మరణించారు, ఎంతో ఆస్తి నష్టం అన్నటువంటిది సంభవించింది. సో ఇప్పుడు మనం కనుక గమనిస్తే క్లౌడ్ బర్స్ట్ ఓకే, దీని యొక్క కాన్సిక్వెన్సెస్ అన్నటువంటివి ఎలా ఉంటాయి, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ అన్నటువంటి క్లౌడ్ బర్స్ట్ రావటం వల్ల జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏమనుకున్నాము, క్లౌడ్స్ అన్నటువంటివి చాలా హెవీగా అవుతాయి. సో క్యుములోనింబస్ క్లౌడ్స్ టైప్ ఫామ్ అవుతాయి. సో ఒక్కసారిగా ఆ క్లౌడ్ బర్స్ట్ అయిపోవటం వల్ల సడన్ రెయిన్ఫాల్ అన్నటువంటిది వస్తుంది. సో అంత ఎక్కువగా రెయిన్ఫాల్ వస్తుంది అంటే దానివల్ల ఏమేమి ఇంప్లికేషన్స్ ఉంటాయి మీరు ఆలోచించండి.
ఒకటి ఫ్లడ్స్, సడన్గా ఫ్లడ్స్ వస్తాయి, ఫ్లాష్ ఫ్లడ్స్ అని కూడా అంటాం. సో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది, అవునా? నదులు అన్నటువంటివి ఉప్పొంగుతాయి, డ్యామ్స్ అన్నటువంటివి విరిగిపోవచ్చు. సో దానివల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఏమవుతాయి, మునిగిపోతాయి, అవునా? అదొకటి. రెండవది వచ్చేసరికి ల్యాండ్ స్లైడ్స్. ల్యాండ్ స్లైడ్స్ రావటానికి క్లౌడ్ బస్ట్ అన్నటువంటిది ఒక కారణమా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక సున్నితమైనటువంటి ఏరియాలో ఎక్కువ వర్షపాతం ఉండటం వల్ల ఏమవుతుంది, ఆల్రెడీ కొంచెం తడిగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మరింత ఎక్కువగా వర్షం పడితే అక్కడ ఉన్నటువంటి సాయిల్ లూజ్గా ఉందంటే అదంతా కిందికి జారిపోతుంది. సో దానివల్ల ల్యాండ్ స్లైడ్స్ అన్నటువంటివి సంభవిస్తాయి. ల్యాండ్ స్లైడ్స్కి సంబంధించి మనం రీసెంట్గానే చదువుకున్నాం వయనాడ్ కేసు అన్నటువంటిది. సో వయనాడ్ కేసులో కూడా ఏంటి, వర్షపాతం అన్నటువంటిది ఎక్కువగా ఉండింది, దాంతో ల్యాండ్ స్లైడ్స్ అన్నటువంటివి సంభవించాయి. సో అదొక డిఫరెంట్ కేసు అనుకోవచ్చు. అది కాకుండా మనకి ఈ ఫ్లడ్స్ ఏదైతే ఉందో ఆ ఫ్లడ్స్లో నార్మల్గా వాటర్ ఈ ఫ్లో ఒకటి, అలాగే మడ్ ఫ్లో అని ఉంటుంది. మడ్ ఫ్లో అంటే బురద అన్నటువంటిది కూడా మరింతగా ఎక్స్పాండ్ అవ్వటం వల్ల బురద అన్నటువంటిది కూడా ఎక్కువగా ఫ్లో అవుతుంది. దానివల్ల కూడా చాలా డిజాస్టర్స్ అన్నటువంటివి సంభవిస్తాయి. మేజర్గా మనం ఈ కాన్సిక్వెన్సెస్ గురించి చెప్తుంటాం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అన్నటువంటిది జరుగుతుంది, అవునా? సో ఇవన్నీ కూడా దీని యొక్క కాన్సిక్వెన్సెస్గా చెప్పుకుంటాం. మరి అసలు ఈ క్లౌడ్ బర్స్ట్ రావటానికి క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది కూడా ఒక మేజర్ రీజన్గా చెప్పుకుంటాం, అవునా? మరి క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది క్లౌడ్ బర్స్ట్ రావటానికి ఎలా కారణమవుతుంది? మేజర్గా ఎలా కారణమవుతుంది అంటే, ఒకటి క్లైమేట్ చేంజ్ అన్నటువంటి జరుగుతుంది, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నటువంటి ఎక్కువ రిలీజ్ అవుతూ ఉన్నాయి. దాంతో ఏమవుతుంది, టెంపరేచర్ అన్నటువంటిది పెరుగుతుంది. సో టెంపరేచర్ అన్నటువంటిది పెరుగుతుంది. టెంపరేచర్ పెరగటం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ సీ సర్ఫేస్ అన్నటువంటిది ఉందనుకోండి, సముద్రమే తీసుకుందాం. ఆ సముద్రంలో ఏమవుతుంది, సీ సర్ఫేస్ ఏదైతే ఉంటుందో ఆ సీ సర్ఫేస్ టెంపరేచర్స్ అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి, అవునా? సో సీ సర్ఫేస్ టెంపరేచర్స్ పెరుగుతూ ఉన్నాయి అంటే ఆ టెంపరేచర్ అన్నటువంటిది పెరుగుతోంది. అప్పుడు ఎయిర్ ఫ్లో అన్నటువంటిది అంటే హాట్ ఎయిర్ లేదా వార్మ్ ఎయిర్ అన్నటువంటిది ఎక్కువగా రిలీజ్ అవుతుంది, అవునా? అలాగే అక్కడ ఒక లో ప్రెషర్ జోన్ కూడా ఏర్పడుతుంది. సో ఇటు లో ప్రెషర్ జోన్ ఏర్పడింది అంటే అక్కడ నుంచి సైక్లోన్స్ వచ్చేటటువంటి ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉన్నాయి. సరే, ఇప్పుడైతే ఈ హాట్ ఎయిర్ లేదా వార్మ్ ఎయిర్ అన్నటువంటిది పైకి వెళ్తూ వస్తుంది. సో అలా వెళ్ళటం వల్ల కండెన్సేషన్ ఏదైతే జరుగుతుందో అంటే క్లౌడ్ ఫార్మేషన్ ఏదైతే ఉంటుందో అది కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంది. సో కండెన్సేషన్ ఎక్కువగా జరుగుతుంది, ఎక్కువ వార్మ్ ఎయిర్ అన్నటువంటిది రిలీజ్ అవుతుంది కాబట్టి. సో కండెన్సేషన్ ఎక్కువగా జరుగుతుంది. ఈ కండెన్సేషన్ అన్నటువంటిది మరింత ఎక్కువ అయ్యే కొద్దీ ఆ వార్మ్ పార్టికల్స్ అన్నీ ఆ క్లౌడ్ అన్నటువంటిది అలా పట్టుకొని అలానే ఉండటం వల్ల ఏమవుతుంది, ఒక్కసారిగా ఇంకా అది వెయిట్ అన్నటువంటిది మరీ ఎక్కువ అయినప్పుడు ఏం చేస్తుంది, అది సడన్ రిలీజ్ చేసేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ప్రెసిపిటేషన్ అంటే ఏంటి, ఇక్కడ కేసులో రెయిన్ఫాల్ అన్నటువంటిది జరుగుతుంది. అది కూడా ఒకేసారి ఎక్కువ మొత్తంలో రెయిన్ఫాల్ జరగటం వల్ల మనకి సడన్గా ఫ్లాష్ ఫ్లడ్స్ అన్నటువంటివి వస్తాయి, ల్యాండ్ స్లైడ్స్ అన్నటువంటివి సంభవిస్తాయి, డ్యామ్స్ అన్నటువంటివి విరిగిపోతాయి. దాంతో మనకి చాలా ఈ రివర్ సైడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మునిగిపోవటం కావచ్చు, దానివల్ల వివిధ రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది వేస్ట్ అయిపోవటం కావచ్చు, చాలామంది చనిపోవటం కావచ్చు. ఇలాంటి ఇంప్లికేషన్స్ అన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. సో మరి అలాంటి టైంలో ఇప్పుడు క్లౌడ్ బర్స్ట్ని కనుక మనం మిటిగేట్ చేయాలి అంటే క్లౌడ్ బర్స్ట్ని మనం ముందుగానే కనుక్కోవటానికి మనకి మరింతగా అంటే ఎలాంటి టెక్నాలజీస్ అంతా ఎక్కువ అందుబాటులో లేవన్నాం, కానీ వాటిని మిటిగేట్ చేయొచ్చా మరి అంటే వీటి యొక్క ప్రభావాన్ని తగ్గించచ్చా అంటే తగ్గించవచ్చు. అందులో ఒకటేంటి, ఎప్పుడు చెప్పుకునేదే క్లైమేట్ చేంజ్ని తగ్గించాలి. మనం ఏదైతే ప్యారిస్ అగ్రిమెంట్ అనేసి చెప్పుకున్నామో 2015లో, ఈ ప్యారిస్ అగ్రిమెంట్ కింద పెట్టుకున్నటువంటి లక్ష్యాలను చేరుకునేలాగా మనం పని చేయాలి. అలాగే నెట్ జీరో ఎమిషన్స్ అన్నటువంటిది ఏదైతే టార్గెట్గా పెట్టుకున్నామో దాన్ని మనం రీచ్ అవ్వాలి. సో మన భారతదేశం నెట్ జీరో ఎమిషన్స్ని ఏ సంవత్సరానికి చేరాలని లక్ష్యంగా పెట్టుకుంది? దీని ఆన్సర్ కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. అట్లానే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అన్నటువంటిది, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ని మనము మరింతగా డెవలప్ చేసుకోవటం. సో దీనికి కావాల్సినటువంటి రాడార్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసుకోవాలి. మరి దీంతో పాటుగా ఏంటి, మూడవది వచ్చేసరికి వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అన్నటువంటిది. వాటర్ షెడ్ మేనేజ్మెంట్ చేసుకోవటం ద్వారా కొంతవరకు ఈ యొక్క
క్లౌడ్ బర్స్ట్ని మనం మిటిగేట్ చేసుకోవచ్చు. అలాగే పబ్లిక్ అవేర్నెస్ అన్నటువంటిది క్రియేట్ చేయాలి. అంతేకాదు ఇప్పుడు మనకి ఈ క్లౌడ్ బర్స్ట్ ఏదైతే ఎక్కువగా సంభవిస్తుంటుందో, స్పెషల్గా మనం చూస్తే హిమాలయాస్లో ఎక్కువగా, హిమాలయన్ ఏరియాస్లో ఎక్కువగా ఈ క్లౌడ్ బర్స్ట్ అన్నటువంటిది సంభవిస్తూ ఉంటుంది. ఇందాక మనం చూసినట్టుగా ఉత్తరాఖండ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, వీటిలో వేట్లో అయినా కూడా మనకి చాలా వరకు హిమాలయన్ ఏరియాస్లో ఉన్నాయి. సో అక్కడ ససెప్టబిలిటీ అన్నటువంటిది ఎలా ఉంది, సో ఆ ససెప్టబిలిటీని మ్యాపింగ్ చేసుకోవటం, ఆ ఏరియాస్లో ప్రజలు ఎక్కువగా ఉండకుండా చూసుకోవటం, అంటే ఎక్కువగా ఉండేలాగా చేయకుండా జాగ్రత్తలు అన్నటువంటివి తీసుకోవటం. సో ఇలాంటి చాలా ఇనిషియేటివ్స్ తీసుకోవటం వల్ల అట్లీస్ట్ ఈ క్లౌడ్ బర్స్ట్ని మనం మిటిగేట్ చేయొచ్చు. ఎందుకంటే క్లౌడ్ బర్స్ట్ అనేది న్యాచురల్ ఫినామినా, దాన్ని ఏం చేయలేం మనం. కాకపోతే క్లైమేట్ చేంజ్ని తగ్గించడం వల్ల కొంతవరకు ఈ క్లౌడ్ బర్స్ట్ని మనము దాని యొక్క ఫ్రీక్వెన్సీని తగ్గించే అవకాశం అన్నటువంటిది ఉంటుంది. అంతేకాదు ఇలా సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మనం కొంతవరకు మిటిగేట్ చేయొచ్చు. అట్లానే రీఫారెస్ట్రేషన్ చేసుకోవటం, ఫారెస్ట్ ఏరియాని మరింతగా పెంచుకోవటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఏదైతే మనం బిల్డ్ చేస్తూ ఉన్నామో దాన్ని ఒక లిమిట్లో పెట్టుకోవటం, ఇష్టం వచ్చినట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ అన్నటువంటివి చేపట్టకూడదు. సో ఇలాగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల దీన్ని మిటిగేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఎలా అడగచ్చు, మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నటువంటి సబ్జెక్ట్ ఉంది. సో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఈ క్లౌడ్ బర్స్ట్ అన్నటువంటివి ఈ మధ్య చాలా వరకు సంభవిస్తూ ఉన్నాయి. మరి ఈ క్లౌడ్ బర్స్ట్ సంభవించటం వల్ల ఎలాంటి ఇంపాక్ట్ అన్నటువంటిది వస్తుంది, ఆ ఇంపాక్ట్ని మిటిగేట్ చేయటానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, అలాగే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామో వివరించండి అన్నట్టుగా అడగచ్చు అనమాట. అలాగే మనకి ఏవైనా డిజాస్టర్స్ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవటానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 అన్నటువంటిది ఉంది, అవునా. దీని కింద ఇటు నేషనల్ లెవెల్లోకి వచ్చేసరికి NDMA, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అన్నటువంటిది ఉంటుంది. అలాగే స్టేట్స్కి వచ్చేసరికి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అన్నటువంటిది ఉంటుంది. అలాగే డిస్ట్రిక్ట్స్కి వచ్చేసరికి డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అన్నటువంటిది కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి మెంబర్స్ అందరికీ కూడా కరెక్ట్గా దీనికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ స్లైడ్స్ వచ్చాయి, లేదు అంటే క్లౌడ్ బర్స్ట్ అన్నటువంటిది సంభవించింది, లేదా ఫ్లాష్ ఫ్లడ్స్ అన్నటువంటివి వచ్చాయి, సైక్లోన్ అన్నటువంటిది వచ్చింది. సో ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా వీళ్ళకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. సో ఆ ట్రైనింగ్ అనేది పక్కా చేసుకోవటం, దీనికి కావాల్సినటువంటి పర్సనల్ని ఇందులో తీసుకోవటం, సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. వీటి కింద NDRF అనేసి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ అని, ఇక్కడేమో SDRF అనేసి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని, ఇక్కడేమో డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేసి ఇలా ఉంటారనమాట. మళ్ళీ వీటి కింద నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేసి NDRF, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేసి, అలాగే డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేసి ఇలా ఉంటారనమాట. సో వీళ్ళు ఈ సహాయక చర్యల్లో పాల్గొంటూ ఉంటారు. సో ఏది ఏమైనా కూడా మనం క్లైమేట్ చేంజ్ని కొంతవరకు కనుక తగ్గించుకోగలిగితే దానివల్ల ఫ్లడ్స్ కావచ్చు, సైక్లోన్స్ కావచ్చు, అలాగే కరువులు కావచ్చు, లేదా ఇలా క్లౌడ్ బర్స్ట్ కుండపోత వర్షాలు కావచ్చు, వీటన్నింటినీ కొంతవరకు మనము అదుపులో పెట్టుకోగలం అన్నమాట. అంటే కంపారిటివ్గా మనం తగ్గించుకోవటానికి వీలన్నటువంటిది ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను, అదేంటి, నెట్ జీరో ఎమిషన్స్ని మన భారతదేశం ఏ సంవత్సరానికల్లా చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది అని. దీని ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.